ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ అనేది ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇది రీసెంట్గానే మన ఇండియన్ మార్కెట్లోకి ఈ బైక్ని అయితే లాంచ్ అయితే చేశారు. సో దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, హయ్యర్ వేరియంట్. సో 3 వేరియంట్స్ అనేవి కంపెనీ అయితే లాంచ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసేది హయ్యర్ వేరియంట్ రెడ్ కలర్ అనమాట. సో బేస్ వేరియంట్లో కనుక చూసుకుంటే ఫ్యాక్టరీ బ్లాక్ అని చెప్పేసి ఒక కలర్ అయితే ఉంటుంది. అలాగే మిడ్ వేరియంట్లో డాపర్ గ్రే, అలాగే రియో వైట్ అని చెప్పేసి 2 కలర్స్ అనేవి లాంచ్ అయితే చేశారు. అలాగే హయ్యర్ వేరియంట్లో కనుక చూసుకుంటే లండన్ రెడ్, అలాగే రెబల్ బ్లూ, అలాగే టోక్యో బ్లాక్ అని చెప్పేసి 3 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. సో ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే హయ్యర్ వేరియంట్ అయిన రెడ్ కలర్ యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క ప్రైస్ కానీ ఫీచర్స్ కానీ అన్ని కూడా మీకు 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం టాప్లో కనుక చూసుకుంటే రౌండెడ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. వింటేజ్ లుక్లో మనకి ఇక్కడ రౌండెడ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది హెడ్ లైట్ అనేది ప్రీవియస్గా హాలోజన్ బల్బ్తో మనకి హెడ్ లైట్ ఉంటే ఈసారి కంప్లీట్గా ఎల్ఈడీకి అయితే అప్డేట్ అయితే చేస్తూ మనకి దీన్ని అయితే లాంచ్ అయితే చేశారు. ఏదైతే మనం హిమాలయన్లో కానీ లేదంటే క్లాసిక్ 350లో కానీ చూసామో సేమ్ హెడ్ లైట్ యొక్క డిజైన్ మనకి దీంట్లో కూడా అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి మనకి సేమ్ బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లోనే మనకి హజార్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ లోపలికి డస్ట్ పార్టికల్స్ అని వెళ్లకుండా ఇక్కడ మనకి రబ్బర్ టైప్ బూట్ క్యాప్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాంగ్ విత్ ఇక్కడ మనకి ఏబిఎస్ రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ అనేది డిజైన్ అయితే చేశారు. సో బ్రేకింగ్ యాక్యురెన్సీ ఎలా ఉందో కూడా మనం రైడ్ రివ్యూలో మనం మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో మనకి 110/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ లో మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో 349cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 20.2 bhp పవర్ ని 6100 rpm దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 27 Nm టార్క్ ని 4000 rpm దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాంగ్ విత్ ఇక్కడ మనకి 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం రైడ్ చేసినప్పుడు రైడ్ చేస్తూ దీని యొక్క పెర్ఫార్మెన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. అలాగే కింద కన్నా చూసుకుంటే సంప్ గార్డ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 160mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా కనుక చూసుకుంటే మనకి 150mm అయితే ఉండేది. ఈసారి కొంచెం అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. 160mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 km మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 6-step ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బ్యాక్ సైడ్ 2 షాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ షాక్ అబ్జర్వర్స్ మనకి కంప్లీట్ గా అప్డేట్ చేస్తూ మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈసారి అయితే మాత్రం. అలాగే లేడీస్కి ప్రొటెక్షన్లో మనకి ఇక్కడ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ కూడా మనకి రీడిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే అల్ట్రా సాఫ్ట్ అయితే ఉందన్నమాట. సో మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్గా రైడ్ చేయడానికి సింగిల్ లాంగ్ సీట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ లో మనకి స్ప్లిట్ గ్రాబ్ బార్స్ అనేవి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి హాలోజన్ బల్బ్స్ మనకి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ లైట్ మాత్రం కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది చూడడానికి యూనిక్ స్టైల్ లో మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 270mm పెద్ద సైజ్ డిస్క్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ ఏబిఎస్ అయితే ఉంటుంది. ఇది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మన దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రాడ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మంచి రోడ్ గ్రిప్ అయితే ఈ టైర్స్ అయితే మనకి మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు.
అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు, రెడ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి సో చాలా అట్రాక్టివ్ అయితే డిజైన్ చేశారు. ఒక్కొక్క కలర్ లో మనకి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది. సో ఈ ట్యాంక్ యొక్క డిజైన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే ట్యాంక్ పైన E20 స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 35 నుంచి 37 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఐఎన్ ఒక బటన్ అయితే ఉంది. సో దీని ద్వారా మనం కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కానీ చూసుకుంటే ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒక బటన్ అయితే మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వింటేజ్ లుక్ లో మనకి ఇక్కడ రౌండెడ్ డైల్ మనకి అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే కింద కానీ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే ఇక్కడ దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో క్లచ్ అయితే మాత్రం చాలా లైట్ అయితే ఉంటుంది. ఈవెన్ మనం సింగిల్ ఫింగర్ తో కూడా మనం హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట, అంత స్మూత్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఇక్కడే టైప్ సి USB ఛార్జింగ్ సపోర్ట్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మనకి తీసుకురావడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి PD27 చెప్పేసి ఇక్కడ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సింబల్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే కింద కానీ చూసుకుంటే హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని ఒక కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి చూడడానికి చాలా సింపుల్ గా చాలా రాయల్టీ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని ఒక కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ కూడా మనకి రీడిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. చూడడానికి మనకి ట్రిప్పర్ నావిగేషన్ తో చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో కన్సోల్ ఉండే ఫీచర్ గురించి మాట్లాడుకుంటే సో అనలాగ్ లో మనకి ఇక్కడ స్పీడోమీటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిజిటల్ గా చూసుకుంటే ఫ్యూల్ గేజ్ ఉంది, లో ఆయిల్ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ఓడో ఇండికేటర్స్ ఉన్నాయి, సర్వీస్ డ్యూ ఇండికేటర్స్ ఉన్నాయి, ఏబిఎస్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్, ఇలా మనకి చాలా లాట్ ఆఫ్ ఇండికేటర్స్ మనకి ఈ కన్సోల్ లో మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో పక్కన మనకి ట్రిప్పర్ నావిగేషన్ చూడొచ్చు. మనకి దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ముఖ్యంగా మనకి ఇక్కడ క్లాక్ అయితే కనిపిస్తుంది. దీనికి బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనం టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మనం దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ ఫీచర్స్ మనకి ఈ కన్సోల్ అయితే నింపేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,81,750 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 2,28,000 రూపాయలతో అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఇయర్ ఎండ్ బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వల్ల నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ 100 350 యొక్క కంప్లీట్ ఇనిషియల్ ఇంప్రెషన్ వీడియో అయితే అనమాట. ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో 100 350 హైయర్ వేరియంట్ మిడ్ వేరియంట్ ని కూడా మనం కంపారిజన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.